In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows. 0 to 3 lakh rupees, nil. 3 to 7 lakh rupees, 5%. 7 to 10 lakh rupees, 10%. 10 to 12 lakh rupees, 15%. 12 to 15 lakh rupees, 20%. And above 15 lakh rupees, 30%. Tax అనేది డెఫినెట్లీ మనం సంపాదించేటప్పుడు మనం పే చేయాలి. కానీ దేనికి పే చేస్తామంటే మన నెక్స్ట్ జనరేషన్స్, మన సొసైటీ బాగుండడం కోసం మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం. కానీ మనలో మీరు గమనించినట్లయితే మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో ఎన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఉన్నాయి అనేది మీరు ఒకసారి లెక్కేసుకోండి. అండ్ వాటి డెవలప్మెంట్కి గవర్నమెంట్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు మీకు హెల్త్ బాగాలేదు అనుకుందాం, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10,000 అయితే తెలియదు, 1,00,000 అయితే తెలియదు, 2,00,000 అయితే తెలియదు. సో ఫ్రీ హెల్త్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 30% ట్యాక్స్ ఎంతో మంది ఎంప్లాయీస్ కష్టపడి, ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు సంపాదించుకుని కడుతున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటి? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఈ వీడియోలో మనకి ఇండియాలో ట్యాక్స్ క్లాసెస్ లైక్ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు కొన్ని ఎవరైతే 3 lakhs వరకు సంపాదిస్తున్నారో దానికి ట్యాక్స్ లేదని చెప్పేసి, ఎవరైతే 15 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారో దానికి 30% ట్యాక్స్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ ట్యాక్స్ క్లాసెస్ గురించి మాట్లాడుకుంటూ జర్మనీలో అసలు ట్యాక్స్ ఎంత, చాలా మంది 40% అంటున్నారు, 45% అంటున్నారు. మనం సంపాదించే దాంట్లో 40% ఖర్చు అయితే మన జర్మనీ వచ్చి వేస్ట్ కదా. ఇట్లా ఎన్నో డౌట్స్ మీకు ఉన్నాయి. మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్ గా ఇండియాలో మనం ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నామో వాటిని జర్మనీలో మనం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం, అసలు రియల్ ట్యాక్స్ ఎంత జర్మనీలో, ఈ టాపిక్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కంప్లీట్ గా మీకు వీడియో చూసాక వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. అట్లానే మీలో ఆపర్చునిటీ కార్డు కానీ మాస్టర్స్ కానీ మీరు జర్మనీ ప్లాన్ చేస్తుంటే అఫ్ కోర్స్ మా కన్సల్టెన్సీస్ ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే మేము మీకు చేస్తాం. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియో కంప్లీట్ గా చూడండి. ఇంకేం ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Let's move together taking loan from Nandan. And please open Expatrio Blocked account and use Instagram to transfer money to Blocked account. Links in the description. Please check it. Your ARKR. సో ఈ వీడియోలో మీకు క్లియర్ గా 20 లక్షలు సంపాదించేటప్పుడు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, అంటే 50 లక్షలు సంపాదించేటప్పుడు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, అలానే 75 లక్షలు ₹1,00,00,000. సో 20 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇయర్లీ ఇన్కమ్ మీరు కన్సిడర్ చేసినట్లయితే జర్మనీలో పెళ్లి కాకముందు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, పెళ్లి అయ్యాక ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, ఈ పాయింట్స్ ని హైలైట్ చేసి మీకు క్లియర్ గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు కొంచెం ఈ ట్యాక్సెస్ ని మనం అసలు ఎంత రియల్ ట్యాక్స్ ఎంత అనే దాని గురించి మాట్లాడుతున్నాం జర్మనీలో. అండ్ ఇండియాలో క్లియర్ గా రీసెంట్ లాంచ్ చేసిన దాని ప్రకారం మీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. 3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. 3 నుంచి 7 లక్షలు సంపాదించే వాళ్ళకి 5%, 7 నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళకి 10%, 10 నుంచి 12 లక్షలు సంపాదించే వాళ్ళకి 15%, అండ్ 12 నుంచి 15 లక్షలు సంపాదించే వాళ్ళకి 20%, అండ్ మోర్ దాన్ 15 lakhs సంపాదిస్తే 30% సంపాదిస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు అర్థం కానీ ఏంటంటే, అంటే ఇంకా 20 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 సంపాదించే వాళ్ళకి కూడా 30% ట్యాక్స్ అయినా వాళ్ళకి ఇంకా ఎక్కువ ట్యాక్స్ అనేది ఏమి ఉండదా? అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కే 30% ట్యాక్స్ అనేది కన్సిడర్ అవుతుందా అనేది నా క్వశ్చన్ ఇక్కడ. సో మీరందరూ కూడా చాలా 1 week నుంచి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు ఈ టాపిక్స్ మీద. బట్ ఎనీవే, మనకి ఇక్కడ రీసెంట్ ట్యాక్స్ క్లాసెస్ ప్రకారం ఇండియాలో అయితే 15 లక్షల కన్నా ఎంతైనా సంపాదించండి, 50 లక్షలు, ₹1,00,00,000, 2 కోట్లు, మీకు మాత్రం 30% ట్యాక్సే. ఇప్పుడు జర్మనీలో ఎంత, దాని గురించి మీకు క్లియర్ గా మాట్లాడాలి అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ట్యాక్స్ క్లాస్ 1, ట్యాక్స్ క్లాస్ 2, ట్యాక్స్ క్లాస్ 3, ట్యాక్స్ క్లాస్ 4, ట్యాక్స్ క్లాస్ 5. సో ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మేజర్ గా ఈ వీడియోకి అయితే ట్యాక్స్ క్లాస్ 1 అంటే ఏంటి, ట్యాక్స్ క్లాస్ 3 అంటే ఏంటి, ఈ పాయింట్స్ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో ట్యాక్స్ క్లాస్ 1 అంటే ఎవరైతే సింగిల్ గా పెళ్లి కాకుండా ఉంటారో, ఓన్లీ సింగిల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ట్యాక్స్ క్లాస్ 1 కింద వస్తారు. అండ్ ట్యాక్స్ క్లాస్ 3 అంటే ఎవరైతే పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ 0 ఇన్కమ్ అయినట్లయితే వాళ్ళు ట్యాక్స్ క్లాస్ 3 కింద వస్తారు. సో చాలా మంది మన కేసెస్ లో ట్యాక్స్ క్లాస్ 1 కానీ ట్యాక్స్ క్లాస్ 3 కింద ఉంటారు. సో ఈ వీడియోలో జర్మనీలో 20 లక్షలకి, 50 లక్షలకి, 75 లక్షలకి, ₹1,00,00,000 పెళ్లి కాకముందు ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, పెళ్ళైన తర్వాత ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, సో ఈ పాయింట్స్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడారు. సో మీకు క్లియర్ గా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఎవరైతే పెళ్లి అయిన తర్వాత ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో మీకు స్క్రీన్ షాట్ అనేది మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీకు పెళ్లి కాకముందు సింగిల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది ఇక్కడ మీకు క్లియర్ గా డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బేసిక్ గా ఫస్ట్ 20 లక్షలు అన్నా కదా, సో సుమారు 20,000 యూరోలు తీసుకున్నాను. అంటే ఈ రోజు ₹90 ఉంది యూరో, సో సుమారుగా ₹18 లక్షల. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో పెళ్లి కాకముందు మీకు 20,000 యూరోలు సుమారుగా ₹18 లక్షల సంపాదిస్తుంటే మీకు ఓవరాల్ ట్యాక్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 20% కట్ అవుతుంది ఓవరాల్ ట్యాక్స్. అంటే ఓవరాల్ ట్యాక్స్ అనే మాట ఎందుకంటున్నానంటే, ఈ ఓవరాల్ ట్యాక్స్ లో మీరు స్క్రీన్ షాట్ లో క్లియర్ గా గమనించినట్లయితే
ఇన్కమ్ ట్యాక్స్, చెక్ ట్యాక్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని మీకు 20,000 యూరోలకి సుమారుగా 21-22% మాత్రమే మీ ఓవరాల్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అండ్ 21-22% లో మీరు క్లియర్ గా గమనించినట్లయితే నాకు తెలిసి హార్డ్లీ 2-3% మాత్రమే మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. రిమైనింగ్ 17-18% మీ హెల్త్ ఇన్సూరెన్స్, అంటే మీకు హెల్త్ బాగలేకపోతే మీకు ఒక హెల్త్ కార్డు ఉంటుంది కదా, మీకు పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా అదే హెల్త్ ఇన్సూరెన్స్ మీ వైఫ్ కి క్లియర్ గా జర్మనీలో హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ మీకు పెన్షన్ ఇన్సూరెన్స్, మీరు 55-60 ఏళ్ల తర్వాత రిటైర్డ్ అయ్యాక మీకు వచ్చే పెన్షన్ కూడా మీరు సంపాదించే 20 లక్షల రూపాయల్లో మీకైతే కట్ అవుతుంది. ఇక్కడ గమనించాల్సింది 20 లక్షల రూపాయలు పెళ్లి కాక ముందైతే మీకు 22% ఓవరాల్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మన ఇండియన్ గవర్నమెంట్ 30% ఛార్జ్ చేస్తుందో 15 లక్షల తర్వాత, ఇక్కడ జర్మన్ గవర్నమెంట్ 3-4% మాత్రమే ఛార్జ్ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకంటే మన ఇండియాలో మనకి హెల్త్ బెనిఫిట్స్ లేవు, పెన్షన్ బెనిఫిట్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ లేవు. సో కంపారిజన్ చేసినప్పుడు కేవలం 20 లక్షలు సంపాదించే వాళ్ళకి ఇక్కడ పెళ్లి కాకముందు 4% అయితే ఇండియాలో 30% కంపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు గమనించినట్లయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత సేమ్ శాలరీ మీరు గమనించినట్లయితే క్లియర్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0 అయిపోయింది. వాట్ ఎవర్ మీరు 4,170 యూరోస్ ఏదైతే మీరు ఇక్కడ పే చేస్తున్నారో అది కేవలం హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్. సో పెళ్లి కాకముందు కొంత 5%-4% ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయితే పెళ్ళాక 20 లక్షలు సంపాదించే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది 0. ఇండియాలో అయితే 15 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది 30% అనేది మీరు పే చేస్తున్నారు. అది మీరు ఆలోచించుకోవాలి. అండ్ ఇప్పుడు కంపారిజన్ 2, ఇందాక మీకు చెప్పినట్లుగా 50 లక్షల శాలరీ. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ క్లియర్ గా గమనించినట్లయితే పెళ్లి కాకముందు 55,000 యూరోలకి సుమారుగా ఓవరాల్ ట్యాక్స్ అనేది మీకు 20,000 యూరోలు కట్ అవుతుంది. అంటే ఈ 20,000 యూరోలు ఇన్ ద సెన్స్ 38%-39% ఓవరాల్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది 50 లక్షలకి. అండ్ ఈ 38% మీరు గమనించినట్లయితే 18% నాకు తెలిసి 18-19% ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. రిమైనింగ్ 20% మీ హెల్త్ ఇన్సూరెన్స్, మీ పెన్షన్ ఇన్సూరెన్స్ అండ్ మీ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఇవైతే మీకు కట్ అవుతున్నాయి. సో ఎవరైతే మీరు 50 లక్షలు సంపాదిస్తున్నారో వాళ్ళకి 40% ట్యాక్స్ అనేది ఓవరాల్ ట్యాక్స్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే 50 లక్షలు సంపాదిస్తున్నారు, మన జర్మనీలో 38-39% పే చేస్తున్నాము, ఇంకేముంది మనం మిగిలేదు అనుకుంటున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కేవలం 18% కట్ అవుతుంది. అదే ఇండియాలో ఇదే 50 లక్షల శాలరీ మొన్న అనౌన్స్ చేసిన దాని ప్రకారం 30% అయితే మీకు కట్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ ఇన్సూరెన్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కానీ మీకు బెనిఫిట్స్ అయితే లేవు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు గమనించినట్లయితే పెళ్లి అయిన తర్వాత మీరు క్లియర్గా ఈ రెండింటికి కంపారిజన్ చూడండి. పెళ్లి అయిన తర్వాత ఇక్కడ మీకు ఓవరాల్ ట్యాక్స్ అనేది 38-39% కట్ అవుతుంటే ఇటు సైడ్ పెళ్లి అయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓవరాల్ ట్యాక్స్ అనేది 30-33% మాత్రమే కట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మీరు గమనించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు 9,000 యూరోల నుంచి ఇటు సైడ్ 4,200 యూరోలకి ఆల్మోస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ అంటే 9% యావరేజ్ మీరు గమనించినట్లయితే 9% మాత్రమే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది. రిమైనింగ్ 22%-23% ఏదైతే ఉందో హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్. సో మీరు ఎంత డిఫరెన్స్ అనేది గమనిస్తున్నారా? సో ఇక్కడ బెనిఫిట్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మీరు ఇండియాలో కంపేర్ చేసుకుంటే వాళ్ళు 30% ఓకే కట్ చేస్తున్నారు, కానీ మనకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు? హెల్త్ బెనిఫిట్స్ ఇస్తున్నారా, లేకపోతే మంచి స్కూల్స్ ఇస్తున్నారా, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా పిల్లలకి? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అండ్ నెక్స్ట్ సాలరీ కంపారిజన్ క్లియర్ గా మీకు 75 లక్షల శాలరీ సంపాదించే వ్యక్తికి పెళ్లి కాకముందు పెళ్లైన తర్వాత ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది ఇక్కడ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే 85,000 యూరోలు మీరు ఇంటూ 90 రూపాయలతో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే సుమారుగా 75 లక్షల శాలరీ. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పెళ్లైన తర్వాత సేమ్ 85,000 యూరోస్, సేమ్ 75 లక్షల శాలరీ. మీరు ఇక్కడ క్లియర్ గా ఇన్కమ్ ట్యాక్స్ మీరు కంపారిజన్ చేసినట్లయితే రైట్ సైడ్ మీకు 33,879 యూరోలు కట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పెళ్లైన తర్వాత 26,961 యూరోలు. మీకు చెప్పినట్లుగా క్లియర్ గా ఇక్కడ మీ ట్యాక్స్ అనేది పెళ్ళైన తర్వాత 33% క్లోజ్లీ 32-33% కట్ అవుతుంది ఓవరాల్ ట్యాక్స్ అనేది. దాంట్లో 15-16% మాత్రమే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, అంటే 11,648 యూరోలు. అండ్ రిమైనింగ్ 16-17% మీ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, మీ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అయితే కట్ అవుతుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, 75 లక్షల శాలరీకి కూడా మీకు మ్యాక్స్ పెళ్లి కాక ముందు మాత్రమే ఓవరాల్ ట్యాక్స్ అనేది 41-42% రీచ్ అవుతున్నారు. కానీ పెళ్లి అయిన తర్వాత మాత్రం మ్యాక్స్ ట్యాక్స్ అనేది 75 లక్షలకి 32% రీచ్ అవుతున్నారు. ఇది ఓవరాల్ ట్యాక్స్. దీంట్లో మీకు హెల్త్ బెనిఫిట్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అదే మనం ఈ శాలరీని మన ఇండియన్ రీసెంట్ అనౌన్స్ చేసిన ట్యాక్స్ క్లాస్ తో కంపేర్ చేసినట్లయితే మీకు ఫ్లాట్ 30% ట్యాక్స్ అనేది కట్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి బెనిఫిట్స్ అనేవి లేవు. మీకు మంచి స్కూల్స్ అనేవి ఇస్తారని ప్రామిస్ చేస్తున్నారా? లేదు. మీకు మంచి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మీకు మంచి వైద్యం ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారా? లేదు. సో ఈ కంపారిజన్ కోసం ఈరోజు వీడియో చేస్తున్నాం మెయిన్లీ. అండ్ ఫైనల్ కంపారిజన్ 4 మీరు గమనించినట్లయితే ₹1,00,00,000 శాలరీ. సో ₹1,00,00,000 శాలరీకి మీరు గమనించినట్లయితే
పెళ్లి కాకముందు క్లియర్ గా ₹1,00,00,000 శాలరీలో మీకు 46,790 euros, అంటే సుమారుగా ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే పెళ్లి కాకముందు మీకు 40% మాత్రమే మీకు ఓవరాల్ ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ కేవలం ₹1,00,00,000 శాలరీకి 30% సంథింగ్ మీకు అనేది మీ ట్యాక్స్ అనేది మీకు కట్ అవుతుంది. అంటే ₹1,00,00,000 శాలరీ పెళ్ళైన తర్వాత మీకు కట్ అవుతుంది 30% మాత్రమే, అది కూడా ఓవరాల్ ట్యాక్స్. ఈ 30% లో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు మీకు, మీ వైఫ్ కి, అండ్ మీకు పెన్షన్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, మీకు రిటైర్డ్ అయ్యాక మీకు గవర్నమెంట్ వచ్చే పెన్షన్, అండ్ మీకు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇన్ కేస్ సడన్ గా జాబ్ ఏదైనా పోతే మీకు గవర్నమెంట్ అనేది మీకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో 30% కి ఈ బెనిఫిట్స్ లేవు, జర్మనీలో 30% పెళ్ళాక మీరు ఏదైతే ₹1,00,00,000 కడుతున్నారో దానికి మీకు కంప్లీట్ బెనిఫిట్స్ అయితే మీకు ఉన్నాయి. అండ్ దీంట్లో గమనించినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు హార్డ్లీ 18%. ₹1,00,00,000 18 లక్షలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. రిమైనింగ్ ఏదైతే 13 lakhs ఉందో అది మీ బెనిఫిట్స్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అయితే మీరు పే చేస్తారు. సో ఇది క్లియర్ కంపారిజన్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏం లేదు, నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ అనేది డెఫినెట్లీ మనం సంపాదించేటప్పుడు మనం పే చేయాలి. కానీ దేనికి పే చేస్తామంటే మన నెక్స్ట్ జనరేషన్స్, మన సొసైటీ బాగుండడం కోసం మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం. మన ట్యాక్స్ పే చేయడం వల్ల మనకి మంచి రోడ్స్, మంచి వాటర్ ఫెసిలిటీ, ముఖ్యంగా పల్లెటూరులో చాలా ఊళ్ళో ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి మనం ఎవరైతే మనం చదువుకుని ట్యాక్స్లు కడుతున్నామో దానికి ఎంత వడ్డీకి డబ్బులు ఖర్చు పెడుతున్నారో మనకు తెలియదు. అండ్ మన పిల్లలకి అట్లీస్ట్ చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎన్నోసార్లు చెప్పాను మంచి మంచి స్కూల్స్లో చదివించుకోవాలనుకుంటారు. కానీ మనలో మీరు గమనించినట్లయితే మీ ఊర్లో కానీ, మీ మండలంలో కానీ, మీ జిల్లాలో ఎన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మంచి ఉన్నాయి అనేది మీరు ఒకసారి లెక్కేసుకోండి. అండ్ వాటి డెవలప్మెంట్కి గవర్నమెంట్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు మీకు హెల్త్ బాగాలేదు అనుకుందాం, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10,000 అయితే తెలియదు, 1,00,000 అయితే తెలియదు, 2 లక్షలు అయితే తెలియదు. సో ఫ్రీ హెల్త్ అనేది ఎప్పుడు ఇస్తారు? సో ఇప్పుడు 30% ట్యాక్స్ ఎంతో మంది వయసు కష్టపడి ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు సంపాదించుకొని కడుతున్నారు. మీరు వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్ ఏంటి? మీరు మంచి స్కూల్స్ ఇస్తున్నారా, వాళ్ళకి మంచి హెల్త్ ఇస్తున్నారా, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తున్నారా, మంచి సొసైటీ, మంచి రోడ్స్ ఇస్తున్నారా, ఇది మీరు గమనించాలి. అండ్ దాంతోపాటు మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక యావరేజ్ పర్సన్ నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు లేదా ₹1,00,000 సంపాదిస్తున్నాడు, కానీ సంపాదించే దాంట్లో 80% వాళ్ళ పిల్లల చదువుకి, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళే హాస్పిటల్కి ఖర్చు అవుతుంది. సో వీటిని మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, మనం ఏదో బిల్డింగ్లు కట్టేసుకుంటాం, ఏదో ఒక ఐటీ కంపెనీస్ తీసుకొచ్చాం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చారు, ఏదో స్టార్ట్ చేశారు కాదు. ముఖ్యంగా ముందు మనిషికి బేసిక్ నీడ్స్ అనేవి మనం ఫ్రీగా ఇచ్చిన రోజు ఆటోమేటిక్గా మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పాయింట్స్ మాట్లాడడానికి ఈరోజు నేను కంపారిజన్ చేశాను. దాంతోపాటు ఎవరైతే అరే జర్మనీలో 40% అంట, 42% ట్యాక్స్ అంట, అండ్ అదేంటి అంత ట్యాక్స్ ఎందుకు కట్ చేస్తున్నారని అనుకుంటున్నారు, వాళ్ళు క్లియర్గా ఈ వీడియోలో ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు bruttonetto.dn ఉంటుంది, ఆర్ gehalt.dn ఉంటుంది. మీరు వెళ్ళి మీరు కూడా ఓన్గా మీకు నేను చెప్పిన ట్యాక్స్ క్లాస్ 1, 3 మీరు ఎంటర్ చేసుకొని మీ గ్రాస్ శాలరీ ఎంటర్ చేసుకొని మీరు కూడా కంపారిజన్ చేసుకోవచ్చు. ఇది నేనేదో మీకు చూపించేది కాదు, ఇంటర్నెట్లోనే ఉంటుంది. ప్లస్ ఆల్మోస్ట్ ఒక 2% డిఫరెన్స్ ఉంటుందేమో, ఓవరాల్గా అయితే మీకు వచ్చే శాలరీస్ అయితే అవే. సో కంపారిజన్ చేసి అనుకుంటున్నాను, వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జర్మనీ ప్లాన్ చేస్తుంటే మా ARK అబ్రాడ్ కన్సల్టెన్సీ అయితే మీరు సజెస్ట్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు A to Z సర్వీస్ అయితే మీకు ఇస్తాము. స్క్రీన్ మీద కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి, వాటి కాంటాక్ట్ అవ్వండి. ఆర్ డైరెక్ట్ మా వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయండి. అంటే సైన్ అప్ అయ్యి తర్వాత సైన్ ఇన్ అయ్యి రైట్ సైడ్ టాప్లో అప్లైన్ అప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మీరు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేసినట్లయితే వితిన్ 3 to 4 daysలో మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. చాలు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.